ప్రసాద్ గారు, మనకి ఈవెన్ మనం చరిత్రలోకి చూసినా కూడా దేశ విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంది, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి. నెహ్రూ గారి విషయంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది పొగుడుతారు, చాలామంది తిడతారు. అసలు ఇంతవరకు ఈ పరిస్థితి రావడానికి కారణమే ఆ యునైటెడ్ నేషన్స్ అప్రోచ్ కావడం కానీ, లేకపోతే 370 ఆర్టికల్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా హిస్టారికల్ బ్లండర్స్ అని చెప్తారు. ఈ జనరేషన్లో చాలామందికి తెలియదు ఈ కొన్ని నిజాలేంటో. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? నిజమేనాది? తప్పకుండా రాజు గారు. మొదటిగా అంటే ఆ దాంట్లో వెళ్లే ముందు మన మురళి గారు చెప్పిన పాయింట్ కి కొంచెం కొన్ని అడిషనల్ పాయింట్స్ నేను కూడా యాడ్ చేస్తాను. వారు చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం హిందువులందరూ ఏకమవుతున్నారు. మొత్తం అయ్యి మన రాముడికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఓట్లు విరుద్ధంగా వేద్దాము అని వాళ్ళు ఫిక్స్ అవుతున్నారని ఈ రాహుల్ గాంధీ చేపట్టింది ఏంటంటే ఇప్పుడు అంటే వీళ్ళని ఇప్పుడు కులాల వారీగా చీల్చడం అదొకటి మొదలు పెట్టాడు. సో అదొక స్లోగన్ తీసుకున్నాడు, జిత్నా ఆబాది ఉత్నా హక్ అనేది ఒకటి తీసుకున్నారు. సో ఇవి చూసుకుంటే అసలు దీని మీద నుంచుంటే, ఈ టాపిక్ మీద నుంచుంటే నిజంగా ముస్లింలకి వచ్చిన నెంబర్లు చెప్తానండి. ముస్లింల పాపులేషన్ లేటెస్ట్ మన సెన్సస్ ప్రకారం 14.2% అండి. కానీ మోదీ గవర్నమెంట్ గొప్ప పథకాలైన ఆవాస్ యోజన అంటే బీద వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చే గృహాలు 31.3% దాంట్లో ముస్లింసే ఉన్నారండి. సో అలాగే ఈ కిసాన్ సమ్మాన్ నిధి మన ఫార్మర్స్ కి, రైతులకి, దాంట్లో 33% ఆఫ్ ఫండ్స్ మనకి రైతులకు వచ్చిన వాటిలో ముస్లింస్ ఉన్నారు. అలాగే ముద్రా యోజనలో బెనిఫిషరీస్ చూసుకుంటే 36% ముస్లింస్ ఉన్నారు. మరి జితనా ఆబాది ఉత్నా హక్ అని ఈ పెద్ద మనిషి మరి వాళ్ళు 14.3% ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు అందరి దగ్గర నుంచి తీసేసుకోమంటాడా మిగతా ముస్లింస్ నుంచి? సో వీళ్ళ ద్వంద్వ వైఖరి ఇలాగే ఉంది. ఇది కొత్తది ఏం కాదు. ఇది మొదటి మనకు చరిత్రలోంచి వాళ్ళు డైరెక్ట్ నెహ్రూ గారే స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే, ఐఎమ్ హిందూ బై యాక్సిడెంట్, బై ఎడ్యుకేషన్ ఐఎమ్ క్రిస్టియన్, మై థాట్ ప్రాసెస్ ఐ ఫాలో ఇస్లాం అని చెప్పారు ఆయన. సో అందు గురించి ఎప్పుడైనా సరే మీరు వివిధ ఆయన ముఖ్యమైన నేతల్ని వాళ్ళు చూసుకుంటే సరే, ఎప్పుడైనా వాళ్ళకి థ్రెట్ వచ్చింది అనుకుంటే వాళ్ళని సైడ్ లైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, హిందూ మహాసభ నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులను కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళు అలా సపరేట్ చేసుకుంటూ వచ్చేసారు. సో నెహ్రూ గారు. సో దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మెయిన్. ఇప్పుడు మన హిస్టరీ మనకి రాసే వాళ్ళే కదా, అదే చదువుకుంటారు కదా మన పిల్లలు ఎప్పుడైనా సరే. దాంట్లో మన హిస్టారికల్ ఏవేవైతే ఉన్నాయో, అస్సాంలో మంచి రాజ్యాలు, లేకపోతే చోళుల గురించి కానివ్వండి, ఇక్కడ మన కృష్ణదేవరాయల గురించి కానివ్వండి, మనకి ఓరుగల్లుల గురించి కానివ్వండి, అవంతా ఏం లేకుండా అక్బర్ చాలా గొప్పవాడు, సో మనకి టిప్పు సుల్తాన్ చాలా గొప్పవాడు, చాలా అందగాడు, ఇవన్నీ లెఫ్టిస్ట్లు అవన్నీ రావడంతో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి అనమాట మన వాళ్ళు. అంటే అసలు భారత్ అనే దేశం, మనకి సనాతన ధర్మము లేకపోతే భారతదేశం అనేది అసలు ఒక 500 సంవత్సరాల ముందు అసలు లేనే లేదు. మనకి ఇప్పుడు ఏం నేర్చుకున్నా సరే అది మొఘల్ రాజ్యం నుంచి వాళ్ళు నేర్పిస్తేనే వచ్చింది. లేదంటే మనకి అసలు పాముల్ని పట్టే వాళ్ళం మన వాళ్ళందరం ఇక్కడ, వీళ్ళు మనకి వచ్చి నేర్పించేశారు కాబట్టి మేము నేర్చుకున్నాం. మనకి గణిత శాస్త్రం లేదు. ఇటువంటివన్నీ మనకి ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ సైంటిఫిక్ అంటారు. ఏంటంటే సైంటిఫిక్ ఇక్కడ. సో అంటే మన ఆలోచన విధానాన్ని కూడా వీళ్ళు మార్చేశారు అనమాట ఈ తీసుకురావడం చేత. ఇప్పుడు ఈ మనకి మ్యాక్యులే ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏదైతే తీసుకొచ్చారో దాన్నే ఈ కాంగ్రెస్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ వరకు మనకి సంస్కృత భాష ఉండేది. ఆ సంస్కృత భాషలోనే వివిధ ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడుకునేవారు.
ఈ మ్యాక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఏదో ఆంగ్ల భాష చాలా గొప్పమైన భాష, అది లేకపోతే మనం అసలు ఎక్కడో మనం చాలా ప్రాచీనం అయిపోతాం, మనకి ఏం తెలియదు ఏమో అనుకుని మనకు మన సొంత భాష దైవ భాష అయిన సంస్కృత భాషను పక్కన పెట్టి ఈ ఆంగ్ల భాషను తీసుకొచ్చి ఈ మన సంస్కృత భాషను పక్కన పెట్టేశారు. అదే పద్ధతులు వీళ్ళు ఫాలో అవ్వకుంటూ వచ్చి ఇప్పుడు ఏం చేశారు, మన సొంత మాతృభాష తెలుగు భాష కానీ లేకపోతే కన్నడ కానీ తమిళం కానీ ఎవరైనా అవి కూడా ఇప్పుడు మర్చిపోతున్నారు. ఇంకా ప్రతి చోట ఇంగ్లీషే. అంటే మనకి ఫిజికల్లీ స్వాతంత్రం వచ్చింది 1947లో, కానీ మనం మెంటల్లీ కూడా ఇప్పుడు కూడా మనం అందరం బానిసలం ఆ ఇంగ్లీష్ వాడికి. సో దానికి మొత్తం ఆజ్యం పోసింది ఎవరు, మన ఈ ఎడ్యుకేషన్ ఇది. అలాగే వీళ్ళు తీసుకున్న అపీస్మెంట్ పాలిటిక్స్, ఈ అపీస్మెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్ని బరి తెగించి మాట్లాడడం అయిపోయింది అనమాట. అంటే ఇందాక మురళి గారు చెప్పారు, వాళ్ళ డిఎన్ఏలోనే అలా ఉంది. వాళ్ళ డిఎన్ఏలోనే ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లోనే ముస్లిమ్స్ ఇది కొంచెం పోనీ వాళ్ళకి నిజంగా ఏమైనా చేశారా, వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఏమైనా చేశారా, వాళ్ళకి ఒక చదువు అందించారా, లేకపోతే ఇంకేమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకు కూడా తెలివి వస్తుంది. ఆ తెలివి రాకుండా అలాగే వెనుకబడుకుంటూ అలాగే చేసుకుంటూ మతం అనే ఒక పిచ్చి ఎక్కిచ్చేసి దాంతోనే వీళ్ళు ఓట్ల రాజకీయం. అందు గురించే కదా ఇల్లీగల్ మైగ్రేషన్స్ అవన్నీ జరుగుతుంది, బంగ్లాదేశీలు లేకపోతే రోహింగ్యాలు ఇవన్నీ జరగడం. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండి ఇవన్నీ. సో అవి కానీ ఇంకెన్ని రోజులు చేస్తారు, అది జనాలకి తిరగబడతారు కదా. చూసారు 70 ఏళ్ళు చూసారు, ఇంకా అయిపోయింది. వీళ్ళ నిజ స్వరూపం అందరికీ తెలిసిపోయింది. ఇంక తిప్పి కొట్టి ఇంక చెప్పులతో వాళ్ళని విసిరి కొట్టి దేశాన్ని తరిమేసే స్టేజ్ వరకు తీసుకొస్తారు ఇటువంటి వ్యాఖ్యల ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.